నిలవాడనిస్తలేదు నీళ్ళు తాగనిస్తలేదు బిడ్డు కొడుకులారా మట్టేరు బాబులు పోయి అమ్మవారి వెళ్ళామో దొరుకుని రావాలి వెళ్ళిపోదామా రామన్నారాము అన్నప్పుడు కనుకొండ పిచాచ ఎవరన్నప్పుడు ఎవరు కాదు ఒకేళ్ళ తమ్ముడా 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 అని అన్నకు తెలియదు అన్నాడు తమ్ముడు తెలియదు ఆ మల్లికార్జున స్వామి అన్నప్పుడు ఆయన మల్లన్న అన్న గణపతి కాళ్ళు మొక్కిండు అన్న ఎక్కడ వెళ్ళిపోతున్నావు అంటే మట్టేరు బాబు ఇళ్ళమ్మ దొరికిన ఆయనకి పోతుండా ఒకేళ్ళ పంచదేవత పరమ కళ్యాణి రేణుకా ఇళ్ళమ్మకి వచ్చింది విఘ్నేశుడు ఎవరు వచ్చినా నీరు పోసిన వాళ్ళు ముట్టించుకొని పాలు పోసి మంగళారతి ముట్టించుకొని అచ్చగుడి అచ్చగుడి తెచ్చుకున్నది ఆడపిల్లలకి అమ్మనాయన మీద ఉంటుంది కానీ అన్నదమ్ముల మీద ఉంటుందా రాంగ్ అమ్మ బాగుందా నాయన బాగున్నట్టుగా చిన్నవా తాగినవా ఏమైనా అడుగుతున్నావా అడుగుతావా తమ్ముడు ఆగినపాది ముందు అడగరు తమ్మి ఎంకలు వచ్చిన అడుగుతారు కానీ రారా తమ్ముడా సరే ఉండాలి పాయసం వండింది అమ్మవారు విఘ్నేశుడు అక్కకింత మంచి బాయలు తుంగితే మూట బొక్కలన్నీ ఊడిపోయినాయి వచ్చింది హనుమంతుడు పూజ కట్టింది అయ్యో 3 ఉండ్రాల పాయసం తిన్నాడు 3 పూట ఎసరు కట్టిండు లేచిండు అయ్యో తమ్ముడా ఏమి పని వచ్చిందట అక్క ఎల్లమ్మ ముక్కుపోల ముత్తం పోయిందంట ఎవరు దొరికినా కానీ దొరుకుతలేదు ఎప్పటికీ నేను దొరుకుని రామాటుడు ఆడపిల్లలు చూడు అమ్మగారింటికి అన్న వరకు బాసాలు పక్క పెడతారు ఏదో కానీ ఫస్ట్ అమ్మగారింటికి అంతకే రిటర్న్ చేసే బాగా రాదు చేసే వైభవం అంటారు అమ్మవారి రేణుకా ఎల్లమ్మ ఇప్పుడు ఏమైనా ఉండదు పోదాం అన్న వరకు బాసాలు పట్ట పెడితే ఫస్ట్ ఇంటికి వరకు వస్తుంది వాళ్ళ ఇంటికి పోదామంటే చేసే బాగా రాదు అంతగానే ముట్లు ఆడుతున్నావు అమ్మవారి రేణుకా ఎల్లమ్మ నా అమ్మగారింటికి పోతాను రేణుకా ఎల్లమ్మ భూదేవిని గుంజింది బుట్టాలింది ఆకాశం గుంజి అడిగేసింది కావలేసి మలిపింది బుట్టి కుసరు కావలేసి కుదిరిచ్చి బుట్టి అక్కడ కావాలి హాలింది బుట్టి అమ్మవారి రేణుక ఎల్లమ్మ పూల పూల మెక్కింది పూల చెత్ర పట్టింది 7 లక్షల వాళ్ళు ఏర్పుల వాళ్ళు 12 లక్షలు పమ్మన్న వాళ్ళు ఎల్లమ్మ తండ్రి వారికి వస్తుంది మల్లన్న మంచిల మాత్రం లేదు ఎల్లమ్మ మంచి యంత్రం లేదు మల్లికార్జున స్వామి పుట్టు ఆరకొమ్మ తీసుకుంటూ పొలిమ కట్టు కట్టాడు కచ్చమానేది మా ఎల్లమ్మ మీద కొట్టినప్పుడు ఎక్కడ మాయమైపోయింది ముందంటే మాయమైపోయింది మల్లన్న గుండు మీద కట్టు అమ్మా నువ్వు ఎవరు తల్లి ఎక్కడ పోతున్నావు అంటే ఓయమ్మ ఎవడెవరు అను అర్థం చాలు నన్ను ఎవరు అడుగుతున్నావు నా పేరు రేణుకా ఎల్లమ్మ పుట్టపుట్టలు ఎల్లమ్మ భూలోక మాతని నందిపుట్టలు ఎల్లమ్మ నాగారి బెల్లమ్మ సరే అమ్మ నువ్వు ఎక్కడ పోతున్నావు అంటే కైలాసం అందు ఎరక ఎప్పటికే పోతున్నా ఓ అమ్మ అక్కడ చెప్ప ఎరక ఇక్కడ చెప్పినట్టు అయితే నీ ఎరక సత్సంగాలని నమ్ముతా ఇక్కడ చెప్పాలా సరే ఆదేవంతాలకి వేయాలి పూదేవంత గద్దె వేయాలి ఆదేవంతాలకి వెళ్ళి పూదేవంత గద్దె వెళ్ళమ్మని పుట్టి పట్టుకేసిన సత్సంగాల ఎరక అయితే నువ్వు పుట్టికి చెప్పు ఆ పుట్టి వచ్చేమో భూమికి చెప్తుంది ఆ భూమి వచ్చేమో గుండెకి చెప్తుంది ఆ గుండె వచ్చేమో
నోటికెళ్ళి పూల నా బెత్త అరిగెత్తది సరే ఎటువంటి మాట అడుగుతున్నావు అన్ని చెప్పింది కానీ మళ్ళా నాకు పేరు వస్తలేదు నన్ను అమ్మవారి ఎల్లమ్మ ఆట పట్టిస్తుండు మల్లన్న శంకరుని వేలికినప్పుడు ఎవరు కాదు బిడ్డ ఎల్లమ్మ నీ తమ్ముడు మల్లయ్య తమ్ముడా నోటికి మళ్ళీ కాడని రావద్దు అమ్మవారి ఎల్లమ్మ కోటి మంటలు మండుతున్నాయి కోటికి గొల్లలు నూటికి యాదవులు పాలు తీసుకొని పూజ కడుతుంటే ప్రాతాల గంగల వాళ్ళు కాళ్ళు కడుక్కొని తమ్ముడి కాంత ఇంత మంచి పూజలన్నీ సర్ప అవతారంతో పాలు ఎంగిలి వేసినావు తమ్ముడా మళ్ళా ఎంతకాయ అడవిలనంటే అక్క ఎల్లమ్మ కోట్ల మంటలు లోక ప్రపంచం కూడా తప్పు చేస్తే బాలచ్చ బ్రహ్మచ్చ ఎవరికైనా నీ పాపాలు పోతాయి తమ్ముడా మల్లన్న ఎక్కడ పోతున్నావురా పెళ్లి చేసుకుని ఎటువంటి పిల్లలు పెళ్లి చేసుకుంటావు తమ్మి కన్ను ముక్కులు అన్ని మంచిగా పిల్లలు చేసుకుంటావా గుడి దానికి కళ్ళు మంచిగా ఉంటాయి అవి అందరికి ఉంటాయిరా ఎటువంటి పిల్లలు చేసుకో తమ్ముడా 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 నా తమ్ముడు గజాన ఆడవిళ్ళకు 3 అశోగ్రాలు పోని పెద్ద బండికి 3 అశోగ్రాలు మేలు వసగ్రాలు చూసుకొని పెళ్లి చేసుకోవాలి కీలంటే తెలియదు మేలంటే తెలియదు ఏం తెలియదా నీకు తెలియదా ఇవాళ పోలీసు అన్నిటితో కదరా నువ్వు అమ్మవారి రేణుకా ఎల్లమ్మ అని ఇంటావు తమ్ముడా నా తమ్ముడా ముద్దుకున్నారే ముద్దుకున్నారే ట్రైన్ లెక్క పడితే మన డబ్బా రైలు డబ్బా పోయినా సిక్కిన